హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను వీరవాసరంలోని ఓల్డ్ ఫర్నిచర్ షాప్లో ఉన్నానండి. ఇది సీమరాజు గారి షాప్. ఇది తాత ముత్తాతల కాలంలో వాడిన ఫర్నిచర్ ఉంటుందండి. ఇది మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను. వీరవాసరంలో ఈ షాప్ ఎక్కడ ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి పాలకొల్లుకి భీమవరానికి మధ్యన నవడూరు వెళ్ళే రోడ్లో ఉందండి. ఈ నవడూరు రైల్వే గేట్ దాటగానే మనకి రెండు వైపులా కూడా ఈ ఓల్డ్ ఫర్నిచర్ షాప్స్ దర్శనమిస్తాయి. ఈ రైల్వే గేటు మనం ఇప్పుడు దాటబోతున్నాం. నవడూరు రైల్వే గేట్ ఇది. ఈ గేట్ దాటగానే కొంచెం ముందుకెళ్ళగా మనకి రెండు వైపులా కూడా ఈ షాప్స్ ఉంటాయి. మనం దీంట్లో ఇప్పుడు సీమరాజు గారి షాపుకి వెళ్ళబోతున్నాం. మనం ఇప్పుడు షాప్కి ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు మనం రాజుగారితో మాట్లాడదాం. ఈ షాపు ఎప్పుడు స్టార్ట్ చేశారు? మా షాప్ అయితే 20 years అవుతుందండి. 20 years నుంచి ఇలా షాప్ రన్నింగ్ జరుగుతూనే ఉంటుంది. నా పేరు రాజు అండి. ఇదంతా కూడా ఓల్డ్ ఐటమ్ అండి. తాత ముత్తాతల అవునండి, వచ్చిన ఫర్నిచర్ బాగా పూర్వ వస్తువులండి. మీ షాప్ లో ఉన్న స్పెషల్స్ అన్ని పాత తరం అన్ని కూడా చూపించండి ప్రేక్షకులకు చూపించండి. చూపించండి. ఇది వచ్చేటప్పటికి జాడీ అండి. ఇది 200 సంవత్సరాలు ఇట్లో పచ్చళ్ళు పట్టుకునేవారంటండి. ఇప్పుడు అంతా కాలమానం మారింది కదండి, దాన్ని బట్టి లేటెస్ట్ గా వచ్చేసారు. ఇవి కూడా అయ్యానండి, కానీ చిన్న సైజ్ అండి. జాడీలండి. లక్కపోత అంటారండి. లక్కపోత అంటారండి. అది కూజా అండి. అది అట్లా ఫ్లవర్స్ గట్ట వేసుకుంటారండి, వాటర్ పెట్టి. ఇది వచ్చేటప్పుడు జాడీ అండి. ఆ సైజులో చిన్న సైజు మాట అండి. పచ్చళ్ళు ఇవన్నీ పట్టించుకునేవారండి. పీటలండి. ఇట్లో మోడల్స్ ఉంటాయండి. ఇవి సింహపాదాలు ఉంటాయండి, పలకలని ఉంటాయండి, టర్నింగ్ అని ఉంటాయండి. ఈ టర్నింగ్ అండి. ఇట్లో టేక్ వుడ్ ఉంటుంది, రోజు వుడ్ ఉంటుందండి. ఇవి వచ్చేది సింహాలండి. సింహద్వారం అండి. ఇది దగ్గరగా 110 సంవత్సరాలు అవుతుందండి. 100 సంవత్సరాల పైనేనండి. ఇది పెద్ద లోగుడండి. ఇది మండువా లోగుడండి. మీకు ఇక్కడ సైడ్కి వచ్చేది కూడా సింహాలు ఉంటాయండి. సెంటర్ లోనేమో టైల్స్ ఉంటాయండి. దీనికి హ్యాండిల్స్ ఇవన్నీ కూడా బ్రాస్ అండి. అది బ్రాస్ అండి. అది మీకు ఒక దగ్గరగా 180 సంవత్సరాలు అవుతుందండి. బిల్డింగ్ బాగా లోగుడండి. పెద్ద మేడ అండి. ఇది ఆ మేడ మేము కొనడం జరిగిందండి. దానికి వచ్చిన గుమ్మం అండి. ఇది మొత్తం అంతా కార్మింగ్ తో ఉంటదండి. ఇది అప్పుడు హ్యాండ్ చెక్కడు కదండి. ఇప్పుడు అంటే మిషన్లు వచ్చినాయి, కానీ బాగా హెవీ అండి గుమ్మం. ఇది అయ్యో 100కి 2-3 గుమ్మాలు ఉంటాయండి. ఇలాంటివి హెవీ అండి. ఇది బాగా మోటుగా ఉంటదండి. మీకు ఇబ్బంది గట్ట ఏమి ఉండదండి. పందిరి మంచం అండి. ఇది 6x6 అండి. ఇది దీంట్లో 6x6 ఉంటాయండి, 5x6 ఉంటుందండి, 4x6 కూడా చేసుకోవచ్చండి. మనకు మోడల్ బట్టండి. పందిరి లేకుండా మోడల్ ఉంటుంది, పందిరితో మోడల్ కావాలి ఉంటుందండి. అవునండి. రోజు వుడ్ అండి. రోజు వుడ్ ఉంటుందండి. మీకు ఇంకా పాలిష్ అవ్వలేదండి. ఫైనల్ గా పాలిష్ అవుతుందండి సేల్ అయిన తర్వాత. అది బ్రాస్ అండి. అది ఇంకా బ్రాస్ ఎక్కువ వస్తుందండి. అంటే నార్మల్ గా వేసి పెడతాం అంతేనండి మేము. ఇవి వచ్చేటప్పుడు టేపర్. అవునండి. పాలిష్ అయిన తర్వాత ఫిట్ చేయాలండి. అవి ఏంటంటే అలా ఉంచేస్తాం అన్నమాట అండి. 3 సైజులు ఉంటాయండి. అవి మీకు రోజు వుడ్ ఉంటాయి, టేక్ వుడ్ ఉంటాయండి. చిలకలండి. అవి చిలకలండి. ఇది వచ్చేటప్పుడు అది చిన్న మంజరం అండి, దేవుడి మంజరం అండి. ఇవి వచ్చేటప్పుడు పందిరి మంచాలండి. ఇది ఉంటాయండి. ఏ మోడల్ కలితే మోడల్ ఇస్తామండి.
మీరు సెలెక్ట్ చేసి మాకు వాట్సాప్ లో మళ్ళీ రిప్లై పెడతాయి. ఇప్పుడు వీడియో చూసి ఎవరైనా కావాలి అన్నప్పుడు మీకు ఆన్లైన్ ఉంటదండి. ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటదండి. ఓకే. మీరు ఎలా పెడితే మేము ఫోటోస్ పంపిస్తామండి. మీరు ఫోటోస్ పంపిస్తారా? ఆ ఫోటో సెలెక్ట్ చేసి మనం పంపిస్తే దీని ప్రైజ్ అన్ని చెప్తామండి. ఓకే. అంటే ఎంత అయితే కింద బయట ఇది మూడు గొల్లాలు ఉంటాయండి. పెద్ద పెట్టి అంటారండి. అది ఇది రంగం పెట్టండి. చూడండి అసలు ఎంత డిజైన్స్ ఎంత బాగుంది. దీనికి కూడా ఉన్నాయండి, సైడ్ పెట్టామండి. అవి లోన్ అరపలన్నీ ఉంటాయండి, వచ్చేస్తాయండి. సీక్రెట్ ఆర్ అండి. పూర్వం రంగం నుంచి తెచ్చుకునేవారంటండి. ఈ 200 సంవత్సరాలు 180 అలా రేంజ్ అండి, 150 పైనండి. ఇప్పుడైతే కనుమరం అయిపోయినాయి కదండి. ఇదిగోండి ఇప్పుడు కూడా స్థలం పని చేద్దండి. ఇది గంటలు కొడుతుందండి. అవునండి, అవునండి. ఇది రంగం బాక్స్ అండి. వీటిలో సైజులు ఉంటాయండి. ఇది ఎలా కూడా వచ్చేస్తుందండి. దీంట్లో కూడా సీక్రెట్ ఆర్ ఉంటుందండి మీకు. ఇదిగోండి సీక్రెట్ ఆర్ ఉంటుందండి. అవునండి, అప్పుడు సెక్యూరిటీ అండి. అప్పుడు నగలో గట్టా దాచుకునేవారు కదండి. అప్పుడంటే బీరువాలు గాడి బీరువాలు లేవు కదండి. అప్పుడు ఇవే ఇచ్చేసేవారండి. పెద్ద సైజ్ అండి. వీటికి చక్రాలు కూడా ఉంటాయండి. అంటే మొయ్యలేరు కదండి, అటు ఇటు జరుపుకుంటాక ఇల్లు వాష్ చేసుకున్నప్పుడు జరుపుకుంటాకి గట్ట. మీకు ఎలా కావాలితే ఇలాగ అయిపోతుందండి. లేదంటే మీకు పాలిష్ చేసి ఇవ్వాలంటే మళ్ళీ బ్రాస్ ఇవన్నీ వేసిస్తామండి. నీట్ గా కొత్త దానిలాగా లుక్ వస్తుందండి. ఇవి వచ్చేటప్పుడు తంబాలండి. మొండివ లోగుల్లోని ఎదర ఎంట్రన్స్ లోన పక్క ఉంటాయండి. వీటి మీద మీకు ప్లస్ సెట్ కలితే ప్లస్ ఉంటుందండి, మైనస్ ఉంటాయండి. మోడల్ ఏ మోడల్ కలితే ఆ మోడల్ వేసుకొచ్చండి. పందిరి మంచాలేనండి. కార్మింగ్ తో ఉంటాయండి. రెండు పార్ట్లు అండి. ఇది ఇదిగోండి, ఇదో పార్ట్ కిందో పార్ట్ అండి. రెండు పార్ట్లు అండి. సర్కిల్ అండి. ఇవన్నీ సెల్ఫ్లు ఉంటాయండి. 4 చిన్నవి ఉంటాయి, 2 పెద్ద సెల్ఫ్లు ఉంటాయండి. ఇది ఓల్డేనండి, బాగానే మొండివ లోగులేనండి. సింహద్వారాలండి. వీటికి చిలకలు ఉంటాయండి పైన డిజైన్. మీకు ఇదంతా కార్మింగ్ ఉంటుందండి, పైన ఏమో చిలకలు ఉంటాయండి. ఇంకా ఒరిజినాలిటీ ఎలా ఉంటుందండి. అది ఇది 150 సంవత్సరాలు ఉంటుందండి. ఈ సింహద్వారం ఎవరైనా కావాలనుకున్నారు అనుకోండి, ఇదంతా మళ్ళీ పాలిష్ అన్ని పెట్టేసి ఇస్తామండి. మీకు ఇలా కావాలంటే ఇలా తీసుకుపోతారండి. కొంతమంది ఏంటంటే పేపర్ కొట్టేసి మాకు నీట్ గా ఉందంటే చిన్న చిన్న రిపేర్లు ఏమైనా ఉంటే చేసి ఇచ్చేస్తామండి. మీకు దాని కాస్ట్ ఆడుతుందండి. దాని ప్రైస్ దానికి ఉంటదండి, ఈ ప్రైజ్ ఎలా ఉంటదండి, దేని ప్రైజ్ దానికి ఉంటదండి. అంటే కొంతమంది తీసుకుపోయి మీ ఒరిజినాలిటీ మీ ఇంటికి చేసుకు ఇంట్లోనే ఆర్చ్ టైప్ అండి. ఎంట్రన్స్ పెట్టుకుంటారు కదండి హాల్లోని, అది ఆర్చ్ అండి. ఇది రోజు వుడ్ అండి. ఇలాంటి వస్తువులు ఇంకా చాలా చాలా వస్తాయండి. పూర్వం తయారు చేసినాయండి పాతగారితోటి. ఈ ఎద్దులు కూడా మన టేకీ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎద్దులు కాదండి. కింద ఒక చిన్నపిల్లలు గెంటిన ఆడుకునేటప్పుడు పడేస్తారు కదండి, అలాంటిది ఏం అవదండి. అదే బండికి ఇలా కట్టేవారు కదా తడికలండి, అవి కూడా అంత డీటెయిల్ గా చేశారు. అది నాగలదండి. పొలంలో నాగలండి. అది రైతు నాగలే ఎద్దులు. ఇవి వచ్చేటప్పుడు పందిరి మంచాలండి. ఇందాక చూపించినేమో పందిరితో ఉంటాయండి, పందిరి లేకుండానండి.
ఈ 6x6 అండి. మీకు ఈ మోడల్ కావాలంటే ఏ మోడల్ కావాలంటే మోడల్ చేసిస్తామండి. వేరే వాళ్ళు మంచం తీసుకున్నారు, ఇంకో మంచం ఉందండి. మీకు ఏ మోడల్లో ఎన్ని మోడల్ కావాలంటే అన్ని మోడల్ ఇస్తామండి. ఇది టీవీ స్టాండ్ అండి. ఇది వరకు పెద్ద టీవీలు ఉండే కదండి, ఆ టీవీ స్టాండ్ అనమాట అండి. ఇది రోజు వుడ్ అండి. ఇది స్టాండ్ అండి. బాగా కిందేమో గ్లాస్ వస్తుందండి, ఇంకా వేయలేదండి అది. అంటే పాలిష్ చేసేటప్పుడు వేయాలండి. దేవుడు మంజరం అండి. ఇది పెద్దదండి. ఇది అంటే పెద్ద అంటే కొంతమంది పెద్ద ఇష్టపడతారు, కొంతమంది చిన్న ఇష్టపడతారండి. ఇట్లో సైజులు ఉంటాయండి. ఏ సైజు కావాలంటే సైజు ఇస్తామండి. పాతకాలమేనండి. మీకు వచ్చేటప్పటికి నేలపేటలండి. పూజ కూర్చొని చేసుకునేవారండి. ఇవన్నీ కనుమయం అయిపోయినాయండి. ఇప్పుడు అసలు లేవండి. పూర్వందండి ఇది. బ్రాసు లాక్లు వేయాలండి. ఇంకా గ్లాసు ఇవన్నీ వేయాలండి. చైనాదండి. ఇందాక నేను చూపించాను చూసారా, అది పెద్దదే. అది వేరు, ఇది వేరండి. ఇది చైనా అంటారన్నమాట అండి. ఇవన్నీ గంటలు ఉంటాయండి, అలా నైసీలు. పాతకాలమేనండి. ఇది భారతీయుడి కుర్చీ అండి. ఇది దీన్ని భారతీయుడి కుర్చీ అంటారు. మామూలుగా అయితే టేకువుడ్ అండి. పాలిష్ వల్ల రోజుడ్ పాలిష్ ఏమన్నారో రోజుడ్ పాలిష్ చేసామండి. మీకు టేక్ కావాలంటే టేక్ ఉంటదండి. మనం ఒరిజినాలిటీగానే ఇస్తామండి. ఏదన్నా ఆ కస్టమర్ అడుగుతాం బట్టి, రిక్వెస్ట్ బట్టి చేసేస్తామండి. ఇది వచ్చేటప్పటికి ఇలా వస్తాయండి. ఆ కాళ్ళు ఇది వరకు లెక్కలు గట్ట చూసుకునేవారు కదండి రైతులు పెద్దోళ్ళు. వస్తుందండి. ఇలా వస్తుందండి. కోళ్ళు అండి. మొత్తం అంతా కార్మింగ్ తో ఉంటాయండి. ఈ కోళ్ళు అండి. ఈ రోజు వుడ్ అండి. మీకు ఈ డైనింగ్ టేబుల్ కూడా ఉపయోగించుకోవచ్చండి. టేబుల్స్ కింద మంచాలు ఇవ్వండి. మీకు ఇవ్వండి డిజైన్ చెక్కలు. ఇవన్నీ ఏంటంటే ఇంకా వర్క్ చేయలేదండి. తీసుకొచ్చి ఇలా కొంతమంది కస్టమర్లు ఇలా తీసుకెళ్తారు, కొంతమంది పాలిష్ చేయమంటారండి. ఫైనల్ గా పాలిష్ చేస్తామన్నమాట అండి. ఇట్లనే 6x6 చేస్తామండి. టేక్ వుడ్ అండి ఇది. దీంట్లోకి ఇక నెమిళ్ళు ఉంటాయి. టైల్స్ అండి. టైల్స్ అండి. సీక్రెట్ ఉంటాయి కదండి. అయ్యో అవునండి. అప్పుడు ఏమీ లేవు కదండి. గాడ్రేజ్ బీరువాలు ఇయని డిజైన్ ఉంటదండి. ఇట్లో టేక్ వుడ్ అండి. ఇది ఇట్లో రోజు వుడ్ కూడా ఉంటాయండి. రెండు ఉంటాయండి. చైన్స్ అంటే మనం పాలిష్ చేసిన తర్వాత వేసుకోవాలండి. అవి అంటే ఇంకా పాలిష్ అవ్వలేదు కదండి. కొంతమంది ఏంటంటే బ్రాస్ ఇష్టపడతారు, కొంతమంది ఏమో ఇత్తడని, మామూలుగా స్టీల్ అని, ఐరన్ అని. వాళ్ళ ఇష్టం అండి. అది కస్టమర్ ఇష్టం. వాళ్ళకి ఏది కావాలంటే అది వేసేస్తామండి. అవునండి. మా కార్పెంటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు చేత చేయిస్తామండి. ఇది రంగం పెట్టండి. పెద్ద బాక్స్ అండి. ఇది ఇట్లా సైజులు అన్నాను కదండి. ఇది రెండో సైజ్ అండి. ఇది ఇలా హర్రల కింద వస్తాయండి. ఇలా 2 బాటిల్ కింద వస్తుందండి. ఇది ఇట్లోనేమో సీక్రెట్ హార్ ఉంటదండి. ఈ సైడ్ ఉంటదండి సీక్రెట్ హార్. ఈ పాత కర్రతో మనం తయారు చేసినాయండి. మన దూలాల్లో తీసిన కర్రతోటి అండి. 190 సంవత్సరాల కర్ర ఉంటదండి దాని వయసు. అట్లే మనం తయారు చేసేస్తాం అన్నమాట అండి. 5x6 ఉంటదండి, 4x6 ఉంటదండి, 6x6 ఉంటదండి. మీకు ఏ మోడల్ కావాలంటే మోడల్ చేసేస్తామండి. ఇది బర్మా అంటారండి దీన్ని. ఈ గమ్ములు రావండి. ఇట్లో టేక్ వుడ్ ఉంటది కానీ రోజు వుడ్ ఉండదండి. ఇది బర్మా మంచం. బర్మా టేకు, బర్మా మంచం కూడానండి. అది చూసారు ఈ నైసీలు బిరికీలు ఎంతలో ఉన్నాయో. అసలు ఇవాళ రావాలంటే రావు కదండి. ఇగోండి స్తంభాలండి. పెద్ద స్తంభాలండి. సైజులు బట్టి ఉంటాయండి. అవి టేకేనండి.
ఇదేంటి? ఇది ర్యాగింగ్ చైర్ అండి, ఇది ఆహా. రోజువుడ్ అండి. ఇది ఇది కూడా ఇది ఎన్నేళ్ళు? ఇది 100 years ఉంటదండి. 100 years ఉంటదండి. అలానే ఉంది అస్సలు. సింక్ చెదరలేదండి, బాగా హెవీ సెట్ అండి ఇది. ఆ, అంటే వాళ్ళు కావాలని చేయించుకున్నారంటండి అప్పట్లో. ఓకే. దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ వస్తుందండి, ఇక్కడ క్వశ్చన్ వస్తుందండి. కిందేమో టేకు, పైనేమో రోజువుడ్ అండి. ఆహా. బాగా హెవీగా ఉంటదండి ఇది సెట్. ఇది పాతగారితో మనం తయారు చేయించిందండి, మన మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇక్కడ. ఓకే. ఈ కూడా మనం హ్యాండ్ తో చెక్కించినాయండి. ఆహా. ఇవేంటండి ఇవి? ఈ వేణుగు తలకాలండి. ఏనుగు తల. మొండి వాళ్ళ ఊగులకు ఉండేయండి. ఆహా, ఏనుగు షేప్ లో. ఇప్పుడు ఏంటంటే ఇలా గోడకి గట్ట స్టాండ్ కింద పెట్టుకుంటారండి. ఇలా పెడితే పూజలు ఇవి పెట్టుకోవచ్చండి. ఇవేమో స్తంభాలు పై అండి, ఇట్లా చిలకలు కూడా ఉంటాయండి, కార్మింగ్ తో ఉంటాయి చూడండి. చిలకండి. ఇక స్తంభాలకు కూడా చిలక. పైన మీకు అలా కావాలితే అలా వస్తుందండి, ప్లస్ కావాలితే ప్లస్ వస్తుందండి. స్తంభం మీదండి. టేకేనండి, వీటిలో టేకు ఉంటుంది, రోజువుడ్ ఉంటదండి. స్తంభాలు ఇదివరకు అలా స్తంభాలు పెట్టేవారు, ఇప్పుడేమో. అవునండి, ఇప్పుడు అన్ని పిల్లర్స్ పెట్టేస్తున్నారండి. పిల్లర్స్ వస్తున్నాయి కానీ ఇదివరకు అయితే కూడా అలాగే ఉండదు. ఇది 3/6 అండి సైజు. మొత్తం నమిలతో ఉంటదండి. ఇది రోజువుడ్ అండి. గ్లాస్ కూడా అప్పుడే పూర్వం గ్లాస్ అండి, అసలు చెంకి చెదరదండి అది. ఇది 3/6 అండి. 3/6 అంటారండి. సింగిల్ కాటేనండి. అంటే ఇద్దరు పడుకునేవారండి అప్పట్లో, ఇప్పుడు సరిపోవట్లేదు. 6x6 అండి. ఇవేమో పీటలండి, ఇవి మన కూర్చుంటాకే పూజ గడికేనండి. మీకు ఏమో ఇవి ఇంకా వర్క్ జరుగుతుందండి, ఇంకా అవ్వలేదండి, కంప్లీట్ అవ్వలేదండి. కంప్లీట్ అవ్వాలంటే ఇంకా పాలిష్ అవ్వాలండి. ఈ టేపాలేనండి. మీకు కింద వచ్చేటప్పుడు కింద చూపించాను కదండి, వీటిల్లో ఈ మోడల్ మారుతాయండి. ఈ కోడ్ మోడల్ మారుతాయి అన్నమాట అండి. పైన అంతా ఒకటేనండి. మేడదండి ఇది, ముండోలో కూడా కాదండి, ఒక మేడకు వచ్చింది. అప్పట్లో దొంగలో చెక్కేరమాట అండి. ఇది ఎలా చెక్కాలని అవ్వదు కదండి. ఇది అంతే హ్యాండేనండి. మన దగ్గర ఏదైనా హ్యాండ్ మేడే ఉంటదండి. మనకి మిషన్ ఏంటి, కార్మింగ్ అంతా ఇక్కడేనండి. ఈ లాకర్లు అండి, బాగా పూర్వం లాకర్లు అండి, ఐరన్ అండి. మీకు ఒక్కోటి 300-400 కేజీలు వస్తాయండి. ఇదిగోండి కింద ఇవి కూడా ఉంటాయండి. మీకు సెక్యూరిటీ అండి, కర్రలు ఉంటాయండి. ఇదిగోండి దీంట్లో కూడా చూపిస్తాను చూడండి. ఇదిగో లక్ష్మీదేవి ఫోటోలు అయిగోండి. మీకు ఏ మోడల్ కలితే మోడల్ ఉంటదండి. సింక్ చెదరదండి, ఎవరో దబ్బలేరు కూడా అండి. తయారు చేసినాయండి. మన దగ్గర ఎడ్లు కూడా చెక్కయే ఉంటాయండి. మన దగ్గర ఫాస్టర్ పాలిష్ ఎద్దులు ఉండవండి, అంతే వుడ్ ఉంటది కాబట్టి పెద్ద సైజు ఉంటాయండి. అవి చిన్న సైజ్ అండి, షోకేస్ లో బొమ్మలు అండి. ఇవన్నీ సింహదారాలు ఏంటి, టేక్ అండి. మీకు టేక్ సైజులు కూడా కోసిస్తామండి, ఏ సైజు కావాలంటే సైజ్ అండి. ఏమవుదండి, పాతది కదండి, అది కాదు అంతా టేకేనండి. అసలు ఏమవుదండి, ఎన్ని సంవత్సరాలు అలా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటదండి అది. ఇదిగోండి ఇదంతా టేకేనండి. టేక్ అయితే తుప్పు పట్టదండి, బంగారం లాంటిదేనండి, పాతది.
ఇది డూప్లెక్స్ బిల్డింగ్లు ఉంటాయి కదండి, ఆ. దాంట్లో రైలింగ్స్ మాట అండి. ఆహాహా. ఇవి కూడా ఉంటాయండి మన దగ్గర. ఓకే, ఇది కూడా టేక కాదండి, రోజు వుడ్ అండి. రోజ్ వుడ్. ఓకే. మనకు పోస్టులు కావాలంటే పోస్టులు ఉంటాయండి. ఆ. ఇది కూడా ఇది పందిరి మంచం ఉందండి, పందిరండి. ఆహాహా. 2 పాటల కింద ఉంటదండి పందిరి అన్నాను కదండి, అదండి. ఓకే. అంటే ఇంట్లోకి రూముల్లోకి వెళ్తాకి ఇబ్బంది అవుతుందండి, అందుకు 2 పాటలు తయారు చేస్తున్నాం అన్నమాట అండి. ఓకే. చెప్పండి, మీరు మా వీడియో చూసి మీకు ఎవరికైనా వాట్సాప్లో కానీ లేకపోతే డైరెక్ట్గా వచ్చినా కూడా ఏదైనా ప్రైస్ రీజనబుల్ గానే ఉంటదండి, డిస్కౌంట్ ఇచ్చి మా డిస్కౌంట్ ఉంటదండి. సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే ఛానల్ తరఫున దానికి డిస్కౌంట్ ఇచ్చే మేము పలానా ఛానల్ బట్టి వచ్చామండి అన్నారు కస్టమర్ కి, మీ ఛానల్ తరఫున మేము డిస్కౌంట్ ఇస్తామండి, ఓకే, కంపల్సరీ ఇస్తామండి. థ్యాంక్ యూ. ఓకే. సో ఇదండి ఇవాళ వీడియో. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఎక్సలెంట్గా ఉన్నాయన్నీ. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. అలాగే మన సబ్స్క్రైబర్స్కి ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తానన్నారు. టేస్ట్ ఆఫ్ కోనసీమ పేరుతో వచ్చిన వాళ్ళందరికీ కూడా డిస్కౌంట్ ఇస్తామని అన్నారు. నేను అలాగే స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నానండి, మీరు ఫోన్ చేసి తెలుసుకుని పర్చేస్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.